మద్దూరి వెంకటేశ్వర గారు, త్రివేది గారు, మరియు కాజం సత్యనారాయణ గారు ఉద్యమ నేత వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. గడ్డనాథం మాజీ డైరెక్టర్ గారు నాగకృష్ణ గారు మరియు జ్యోతి గారు, అదేవిధంగా తుమ్మలపల్లి రవీందర్ రెడ్డి గారు, హైదరాబాద్ మార్కెట్ డైరెక్టర్ మాజీ. నమస్కారం. ఈరోజు చంద్రపూడి డివిజన్ బూత్ కమిటీ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మరియు ఇక్కడ విచ్చేసిన మహిళా కార్యకర్తలు, లీడర్స్కి, టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్కారం తెలుపుతూ, ఈరోజు ముఖ్యంగా చంద్రపూడి డివిజన్ అంతా ఒక తాటిపైకి వచ్చినందుకు మేము సుధరణ మాట ప్రకారం సుధరణ వెంటే ఉండే కార్యకర్తలు ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఈరోజు సుధరణ సమక్షంలో, మండారెడ్డి అన్న సమక్షంలో మొన్న జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు బూతులు ఇస్తున్న వాళ్ళని కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కొంచెం ఎటువంటి ఇబ్బంది లేకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు లీడ్ చేసిన వాళ్ళకు 5 మంది, కాంగ్రెస్ పార్టీని ఇంతకుముందు పనిచేసిన వాళ్ళకు 5 మంది సమన్వయంగా చేపిస్తారా, లేకపోతే వేరే రకంగా ఆల్టర్నేట్ ఏమైనా చేస్తారా అనేది ఇప్పుడు శేషన్ గారు వివరిస్తారు. మరియు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా అవన్నీ పాతవన్నీ పక్కకు పెట్టేసి ముఖ్యంగా ఎల్లునర్ కాన్స్టిట్యూన్సీలో రాజశేఖర రెడ్డి గారికి భారీ మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను సమయం అంటే యాక్చువల్గా కొంతకాలం నుంచే వీళ్ళతో పరిచయం ఉంది, కానీ రాజశేఖర అన్నతో అతని మంచి మనసుల వ్యక్తిగా కనిపిస్తున్నారు మాకు. ఏదన్నా కూడా మన సుధరా ఇంటి దగ్గర కూడా వచ్చి అందరికీ సమన్వయంగా అందరికీ సమాన న్యాయం చేస్తారని మాటించారు మా అందరికీ. అదే రకంగా చంద్రబాబు డివిజన్లో ఖచ్చితంగా కార్పొరేటర్ గారు వారి డివిజన్ లీడర్స్, సీనియర్ లీడర్స్తో, ముఖ్యమైన లీడర్స్ అందరితో కలిసి పనిచేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 11వ తారీఖున జరిగే ఎంపీ ఎలక్షన్స్లో మన రాజశేఖర రెడ్డి గారి తరఫున ఈ ఎలక్షన్లో భాగంగా ఏ విధంగా ప్రచారం చేయాలి బూత్ వైజ్గా. మనకు మన ఎంపీ ఎలక్షన్లో 42 బూతులు ఉండే, మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో బూతులు కొంచెం తక్కువ చాటున్నారు. మనం బూత్ వైజ్గా అంటే కాలనీ వైజ్గా తీసుకుంటే కాలనీకి 2 బూతులు 3 బూతులు ఉంటాయి. ఆ కాలనీలో ఉన్న ఇంతకు ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ కార్యకర్తలుగా అందరూ కలిసి 2 బూతులు ఉంటాయి, 2 బూతులు 3 బూతులు ఉంటాయి, 3 బూతులు అందరూ మిక్స్ అయ్యి ఆ బూత్ వైజ్గా ప్రచారం చేయవలసిందిగా కోరుతుంది. అవకాశం చంద్రపూడి డివిజన్ ముఖ్యమైన కార్యకర్తల సమావేశానికి చేసిన పెద్దలు రెడ్డి గారికి, పెద్దలు ఎల్బీ నగర్లో తెలంగాణ ఉద్యమాన్ని యుద్ధ సంతాలపై నడిపించిన కాజం సత్యనారాయణ గారు, వేదిక పెద్దలందరికీ మరియు ఆ తోటి కార్యకర్త సోదరులందరికీ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థి తెలంగాణ అని చాలా చిన్న చూపుగా మాట్లాడడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి, రాష్ట్ర ఎన్నికలకు సంబంధం ఏంటి, రాష్ట్ర నాయకులకు సంబంధం ఏంటి అని మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని అయితే ప్రభుత్వాలు లేవు. భారత రాజ్యాంగంలోనే మొట్టమొదటి ఆర్టికల్లోనే రాయడం జరిగింది, భారత్ అంటే ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. అమెరికా లాంటిదేమో యునైటెడ్ నేషన్స్ అంటారు, మనదేమో యూనియన్ ఆఫ్ ఇండియా. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశం, భారతదేశం. తెలంగాణ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం సంబంధించి కానీ లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఏం బాధ్యత లేనట్టుగా మాట్లాడి తెలంగాణ ప్రజలందరినీ చిన్న చూపుగా మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అలాగే ఇవాళ ఇక్కడ తెలంగాణ సంబంధించి టీఆర్ఎస్కి ఓటేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే ఒక జాతీయ హోదా, ఒక ప్రాజెక్టు తీసుకురావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. పార్లమెంట్లో తెలంగాణ సంబంధించి గట్టిగా వాదించి మనకు కావాల్సిన జాతీయ హోదా
ప్రాజెక్ట్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే మనకి విభజన హామీలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనకి ఇస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టడం జరిగింది. రేపు మన 16 మంది ఎంపీలు గట్టిగా పోరాటం చేసి బయ్యారం ఉక్కు కర్మాగారం తెచ్చుకోగలిగితే ఎంతో మందికి మనము జీవనోపాధి కల్పించవచ్చు, ఉద్యోగాలు కల్పించవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ ఏమైనా కూడా మనకి చిన్న చూపు చూడడం జరిగింది. మన 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు స్నేహ సంబంధాల నుండి మనకు కావాల్సిన నిధులను కానీ ఉదాహరణకు 2 లక్షల ఉచిత గృహాలని ఆంధ్రకి శాంక్షన్ చేస్తే మనకు 20,000 కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వలేదు. ఎందుకనంటే మన దగ్గర నుంచి మనం గట్టిగా ఇలాంటివన్నీ సాధించుకోవాలనుకుంటే రేపు ఇక్కడ ఉన్న కార్మికులు కొట్టేసి మన అభ్యర్థులందరినీ కూడా మనం గెలిపించుకొని లోక్సభ పంపించాల్సిందిగా కోరుకుంటూ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏదంటే ఈరోజు చూసుకుంటున్నాము, గత ఎమ్మెల్యే ఎలక్షన్లో మనము ప్రతి ఇంటికి మన స్టిక్కర్ ఇవ్వాలి, మంత్రి రాష్ట్రంగా స్టిక్కర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన బూత్ కమిటీ వేసుకుంటాం. ఎందుకంటే రేపటి నుంచి రేపు మధ్యాహ్నం ఒక మీటింగ్ ఉంటుంది అన్నగా చెప్తున్నాం. దాని కూడా అయితే బూత్ కమిటీలు పోయినసారి మనం 42 మంది 42 బూత్లు ఉంటాయి, ఈసారి కొంచెం తక్కువ కావచ్చు. అంతే ఉంటే మాత్రం మనకు కొత్తగా వచ్చిన వాళ్ళు మనం అంతా కోఆర్డినేట్ చేసుకొని మనం చేసుకుందాం. అది ఇప్పుడు మన కార్పొరేటర్ గారు విఠలరెడ్డి గారు మాట్లాడారు. జిందాబాద్ కాదు, మనం ఓటర్లు పోయి మనం ఓటర్లు కలిసి ఓట్లు వేయించుకోవాలన్నది ఫస్ట్ ఆలోచన. ఇప్పుడు మా ఉద్యమ నేత కాచం సత్యనారాయణ గారు, మన మాజీ ఇన్ఛార్జ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రీజనల్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ విఠలరెడ్డి గారు, దయానంద్ గారు, మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారి యొక్క సోదరుడు గోపాలరెడ్డి గారు, నివేదిక గారు, సుదర్శన్ రెడ్డి గారు, చందు, మధు వెంకటేశ్వర గారు, హైదరాబాద్ కమిటీ డైరెక్టర్ రెడ్డి గారు, వార్డు మెంబర్లు భవానీ సంగీత గారు, మన ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులు, ముఖ్యంగా ఈ ఏప్రిల్ 11 జరిగేటువంటి ఎలక్షన్ల కోసం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సహచర ఉద్యమ మిత్రుడు శశిధర్ రెడ్డి గారు, మరి ఈరోజు అత్యవసర సమావేశాన్ని చంద్రపూర్ డివిజన్ నుండి నిర్వహించాల్సిన అవసరం ఉంది బూత్ కమిటీల కోసం అని చెప్పిన నేపథ్యంలో 2 గంటల సమయంలో ఇంతమంది మన చంద్రపూర్ డివిజన్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు రావడం అనేది సంతోషదాయకమైనటువంటి విషయం. రెండవ విషయం ఏంటంటే, రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర సమితిలో స్థానిక శాసనసభ్యుడైనటువంటి పెద్దలు సుధీర్ రెడ్డి గారు వారి యొక్క తన వెంబడి ఉన్నటువంటి అనుచరులందరినీ కూడా దాదాపు 80 నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో జైలు కావడం జరిగింది. టెక్నికల్గా సుధీర్ రెడ్డి గారు ఎలక్షన్ల తర్వాత జైలు అయినటువంటి నేపథ్యం, మరి ఇప్పుడు మాత్రం మనకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచినటువంటి ఎఫెక్ట్ మంత్రి రాజశేఖర రెడ్డి గారి విజయం కోసం ఎల్బీ నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం, మరి మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది భారతదేశంలో పెద్ద నియోజకవర్గం. దాంట్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎల్బీ నియోజకవర్గంలో ఒక చరిత్ర ఉన్నటువంటి నేపథ్యం. తెలంగాణ మనదేశ ఉద్యమం తెలంగాణ బిఎంఎస్ అనేటువంటి ఎల్బీ నియోజకవర్గం, దాంట్లో ముఖ్యంగా చంద్రపూర్ డివిజన్ నుండి ఎక్కువ మంది కూడా పనిచేసినటువంటి నేపథ్యం కాబట్టి గతంలో పరిశీలకులకు వచ్చినటువంటి మిత్రుడు శశిధర్ రెడ్డి గారు విఠలరెడ్డి గారు గెలిపించాలని కీలకంగా పనిచేస్తారు. మరి ఇప్పుడు కూడా రేపు 11వ తారీఖున జరగబోయేటువంటి ఎలక్షన్లో తప్పకుండా చంద్రపూర్ డివిజన్ నుండి అత్యధికంగా మెజార్టీ ఇచ్చే విధంగా కలయికతోటి పనిచేసుకుంటూ 42 బూతులు ఏదైతున్నాో 42 బూతులు కూడా సమన్వయం చేసే దిశలో మరి వచ్చినటువంటి పరిశీలకులు శశిధర్ రెడ్డి గారు దాని యొక్క సమన్వయాన్ని చేసేటువంటి బాధ్యత భుజస్కృతాల మీద ఉంది కాబట్టి దానికి తోడుగా మాజీ కౌన్సిలర్లు కావచ్చు, మాజీ కార్పొరేటర్లు, ప్రజెంట్ కార్పొరేటర్లు, మన డివిజన్ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు,
అందరూ కూడా సీనియర్ నాయకులు ఎవరైతే అందరితో కలిసి 11వ తారీఖు కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో పార్లమెంట్కు మల్కాజిగిరి నుండి మరి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించే దిశలో చంద్రపూర్ డివిజన్కు ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించే దానిలో పనిచేస్తామన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అత్యవసర సమావేశానికి పిలిచినందుకు చంద్రపురి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రేపు జరగబోయే కార్యక్రమం బూత్ ఏ రకంగా కమిటీలు వేస్తారో ఆ విషయాన్ని స్పష్టంగా మన పరిశీలకులు శశిధరెడ్డి గారు వివరిస్తారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రపూర్ డివిజన్ నాయకులందరూ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమం చూస్తున్నాను. జై తెలంగాణ, కారు గుర్తుకే జై కేసీఆర్. ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మా బిడ్డరావు జగన్ గారు 2 నిమిషాలు ఉంటారు. ఈనాటి కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన నర్సిరెడ్డి గారికి మరియు స్థానిక కార్పొరేటర్ విఠలరెడ్డి గారికి మరియు మన ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన శశిధర్ రెడ్డి గారికి మరియు మన గోపాల్ రెడ్డి గారు వారు మన ఎంపీ గారికి మన మినిస్టర్ వారి తమ్ముడు అలాగే మన కాజా సత్యనారాయణ గారు వేదికను అలంకరించిన పెద్దలకు త్రివేది గారు మరియు సోదరులకు కార్యకర్తలకు వార్డ్ మెంబర్స్కు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలుపుతున్నాను. నా పార్టీ కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు యొక్క పెద్ద ఉద్యమంతో వస్తూ మన యొక్క ఇప్పటివరకు ఒక సెంచరీ వరకు ఎమ్మెల్యేస్ను తయారు చేయడము అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్లో 16 ఎంపీలను కూడా అత్యధిక మెజార్టీతో గెలవడానికి మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు సాయశక్తుల కృషి చేసి మనం అందరం కూడా వారి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క 16 ఎంపీలను మనం పంపిస్తూ దాన్ని మన కేసీఆర్ 160 ఎంపీల వరకు ఇండియాలో చేస్తూ ఏమి కావాలంటే అది తీసుకురావడానికి మన యొక్క తెలంగాణకు చేయడానికి జరుగుతుంది. అలాగే మన యొక్క మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం కూడా మల్లారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే ఇప్పుడు మరి శశిధర్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో 5 లక్షల మెజార్టీతో కూడా రావడానికి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలవడం జరిగింది. అలాగే జరుగుతుంది. అలాగే మన యొక్క బూత్ కమిటీస్ను మన యొక్క మన ఆధ్వర్యంలో మన కార్పొరేట్ ఆధ్వర్యంలో చేసి మీ అందరి సహకారంతో రేపటి నుంచో వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే అలాగా ప్రతి ఇంటింటికి తిరిగి మనం చేసిన కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఆనాడు 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్లో మనం అందరం కూడా సహకరించి విజయానికి కృషి చేయవలసిన కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చైతన్యపురి ఒక డివిజన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ, ఓట్ ఫార్ కా. ఇప్పుడు గోపాలరెడ్డి గారు 2 నిమిషాలు. గోపాలరెడ్డి అంటే ఎవరో కాదు, మన మంత్రి గారి స్వయాన తమ్ముడు గారు. మన ఎన్నికల వచ్చింది ఎల్బీఆర్ మొత్తానికి. కాబట్టి కొంతమంది పరిచయం లేని కూడా ఇప్పుడు పరిచయం అయిపోతుంది. 2 నిమిషాలు మనం మాట్లాడుతూ ఈరోజు చైతన్యపురి డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని చేసిన పెద్దలు గారు అదేవిధంగా మన కార్పొరేటర్ విఠలరెడ్డి గారు, మిగతా పెద్దలు ఇన్ఛార్జ్ శశిధర్ రెడ్డి గారు, మిగతా పెద్దలు వేదిక పెట్టిన సోదరులు, మిగతా కార్యకర్తలందరికీ నమస్కారం. సో మీ అందరికీ ఒకటే వినపం నా తరఫు నుంచి, మనకు ఓన్లీ 10 రోజుల టైం ఉన్నది. మనం మన సుధీర్ రెడ్డి అన్న టీఆర్ఎస్ రావడం మన అదృష్టం. అంతా ఒకటిగా పనిచేయాలని నా ఒక విన్నపం. మనం అందరం టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పాలనలో నీళ్లు ఎట్లయితే కలిసి ఆ విధంగా కలుపుకొని మనం గట్టిగా పనిచేసుకోవాలని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగా కష్టపడాలి. అదేవిధంగా మన మల్లారెడ్డి గారు, మా అన్నగారు గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు ఈ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో. మొత్తం
మొత్తం ఒక ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ తిరిగి ఆయన బాగా పనిచేశాడు ఈ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో. మీ అందరికీ తెలుసు డెవలప్మెంట్ ఆయన ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు స్వయాన అల్లుడే అవుతాడు, ఆయన కూడా అదేవిధంగా అందుబాటులో ఉంటాడు, డెవలప్మెంట్లో ముందుంటాడు. ఆయన కేవలం ఒక సేవాభావంలోనే రాజకీయంలో రావడం జరిగింది. ఆయన కూడా డబ్బులేం అవసరం లేదు, ఈ రాజకీయంలో రావడం కేవలం సేవాభావంతో వస్తాడు, మంచి డెవలప్మెంట్ చేస్తాడు. మా అన్నను కూడా మా అన్న కంటే కూడా ఎక్కువ చేసి చూపిస్తాను. ఆయన తరఫు నుంచి నేను మీకు హామీ ఇస్తున్నాను. సో మీరందరూ కూడా 10 రోజులు బాగా కష్టపడి పనిచేసి మంచి బాగా మెజార్టీ జరిపిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు చైతన్యపురి కార్పొరేటర్ చిన్నారావు రెడ్డి గారు సభాధ్యక్షుడు నర్సిరెడ్డి గారికి, మల్లారెడ్డి తమ్ముడు గోపాలరెడ్డి గారికి, ఇన్ఛార్జిగా 3 సంవత్సరాల నన్ను గెలిపించి మళ్ళీ ఇలా ఎలక్షన్లో ఇన్ఛార్జిగా వచ్చిండు. భారీ మెజార్టీ సర్టిఫికేట్. ఎందుకంటే గోదావరిలో పట్టుబడి తెలియదు. ఎందుకంటే 120-150 మంది తెచ్చి నన్ను గెలిపించిందంటే అన్న ఇప్పుడు కూడా కూడా మర్చిపోను. ఈరోజు కూడా మరి రాజశేఖర రెడ్డికి ఈరోజు చేస్తున్నట్టే మంచి మెజార్టీ వస్తే మన డివిజన్లో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ. ఎందుకంటే అందరితోటి సంబంధాలు ఉండే శశిరెడ్డి గారు అదేవిధంగా కాచమా వెంకటేశ్వర కూడా టీవీ ఛానల్ కూడా అన్నది ప్రచారానికి ఉద్యోగాలు అన్న నా ఎలక్షన్లో కూడా ముందుంటే ఆయన నడిపించారు. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి, వీరెడ్డి గారికి, దయానంద మన చెల్లు గారికి, మద్దూరు వెంకటేశ్వర రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి నమస్కారం. ఈరోజు ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయి ఎంపీ ఎలక్షన్ వచ్చినా కూడా ఈరోజు సుధీరన్న కూడా ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఈరోజు ఆ బలం మన టీఆర్ఎస్ బలం 2 బలాలతోటి ఖచ్చితంగా మన ఎల్బీనగర్ నియోజకవర్గంలో 1,90,000 ఓట్లు ఉంటే సుధీరన్నకు 1,10,000 పడ్డాయి, రామానికి 96,000 ఓట్లు పడ్డాయి. ఈ 2 కలిపినా కూడా ఇంకా ఒక 50,000 మెజార్టీ రావాలి. ఎందుకంటే అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ మన మంత్రి మల్లన్న కూడా పిలవంగానే పలికే మనిషి. ఈరోజు ఈ మాధవరెడ్డి కమిటీలు కూడా అన్నా నాకు కావాలి అంటే ఇమ్మీడియట్ గా ఆర్కృష్ణ ఎమ్మెల్యేగానే ఒకటి ఎంపీ గారి దగ్గర పోతే ఎంబడే కమిషన్ 20 లక్షలు సంఖ్య చేయించి ఈరోజు లైటింగ్ కానీ మాధవరెడ్డి కమిటీలు విధంగా చేసినందుకు మన ప్రతి దానికి మనకి ఎమ్మెల్యేతో మనం ఏం పనులు తీసుకోలేదు. మొత్తం మల్లారెడ్డి అన్నతో కార్పొరేటర్ అయినాక ఈ 80 కోట్ల వర్కులు నిధులలో కూడా మా అన్ననే మొత్తం పాత్ర పాలించి ఏదైనా కూడా డైరెక్ట్ కమిషన్ చెప్పి నువ్వు మా తమ్ముడు వస్తున్నా చెప్పాక ఇమీడియట్ గా ₹1,00,00,000 50 లక్షలు ఎలా పార్కు ఫుడ్ మార్కెట్ పార్కు పరిస్థితి ఏంటి? నేను కార్పొరేటర్ అన్న ప్రచారం పోయినప్పుడు 2 సంచుల మందుబాటులో వెళ్తుండేది. దాన్ని 25 లక్షలతో ఇలా అభివృద్ధి చేసినాం. ట్రాన్స్ఫారాలు కూడా 35 ట్రాన్స్ఫారాలు పెట్టించినాం. ఎల్ఈడి లైట్లు కూడా చిన్న చీకటి ఉండే చంద్రపురం డివిజన్ దాన్ని కూడా ఇలా పట్టపక్క చేసినామంటే మన మల్లారెడ్డి అన్న గారు చేసినందుకు అల్లుని గెలిపించే బాధ్యత మనం తీసుకుని ఖచ్చితంగా మన భారీ మెజార్టీ ఇప్పించే బాధ్యత డివిజన్ తీసుకోవాలి. ఎందుకంటే నేనే 4,500తో గెలిచిన నన్ను ఎవరు గుర్తుపట్టినప్పుడు నాకు గెలిపించిన ప్రజలు ఉన్నారు. ఇలా అందరూ సంబంధాలు ఉన్నాయంటే అప్పుడు మీరు ఎవరు నాకు తెలియదు. కానీ గోదావరిలో కొంతమంది ఇప్పుడు ముద్రాజు కానీ నర్సిరెడ్డి కానీ అట్లా కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళతోటి ఇలా ప్రచారం చేసుకుని గెలిచినామంటే మనం గెలిచిన అభివృద్ధి చేసింది ఇలా ముఖ్యమంత్రిగా చేసింది కారు సారు మీద పోతున్నాం. ఆ విధంగా సుధీరెడ్డి బలం కూడా బలంగా ఉన్నది. ఇలా చంద్రు కానీ మద్దూరు వెంకటేశ్వర రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నేను ఒకటే ఆలోచన ఏంటంటే మనం అందరం కలిసి ఒక ఐకమత్యం ఉండి 42 బూతులకు మీరు ఒక 42 మందిని మేము 42 మంది నుంచి ప్రతి బూతుకు 5 మంది మీరు 5 మంది మనం పెట్టుకుని అందరం కలుసుకొని మీరు మనం కాదు అందరం కలిసి ఈ విధంగా కమిటీ చేసుకుని రేపటి నుంచి మనం ప్రచారం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 57 కాలేజీలు మనకు ఉన్నాయి. ఈ రోజు పొద్దులు లేవగానే ప్రతి కాలేజీ కానీ ఒక కమిటీ చేసుకుంటాం. నర్సిరెడ్డి గారు కానీ చందు కానీ మధురు వెంకటేశ్వర పెద్ద లీడర్ మెయిన్ లీడర్ ఒక కమిటీ చేసుకుంటాం. ఆ కమిటీ మీరు ఏదైనా ప్రచారం చేస్తారో వాడికి మేము వస్తాం, వచ్చి మేము ఈ అభివృద్ధి చేస్తాం, ఇది చేస్తాం. మల్లారెడ్డి గారు మందిరం ఉన్నాడు, ఇంకా అభివృద్ధి చేయాలంటే ఏం కావాలన్నా చేస్తాం. ఫుడ్ మార్కెట్ నుంచి ప్రతి వర్షాకాలంలో ఒక 4-5 లారీల పండ్లు కొట్టకపోతాయి. దాన్ని కూడా మల్లారెడ్డి అన్న 1,50,00,000 ఫుడ్ మార్కెట్ నుంచి ఇలా వాడి రేపు పండ్లు చేయించిందంటే ఇలా మీ కాలనీకి అభివృద్ధి చేయొచ్చు. అది కూడా మన ప్రభాత్ నగర్ కానీ సాయి నగర్ కానీ వాళ్ళు కానీ
అందరూ చెప్పుకుంటూ, ఎందుకంటే ప్రతి అపార్ట్మెంట్లో నీళ్లు నిలబడిపోయే పరిస్థితి ఉంటుండే. అలానే పనులు తీస్తానికి మా మున్సిపల్ సిబ్బందికి ఒక 3-4 రోజుల పని ఉంటుండే. ఇది కూడా లేకుండా మళ్ళీ చేసినందుకు మనం అందరము సారు అని మనం రాజశేఖర రెడ్డి గారిని ఖచ్చితంగా మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకోవాలి. చాలా సీరియస్ తీసుకొని ఎలక్షన్ కొట్టాలి. ఎందుకంటే మనం గెలుస్తున్నాం, అధికార పార్టీ ఉంది, మనం ఉన్నామని గడవ వేసుకుని ఇట్లా తిరుగులు రాదు. ప్రతి ఇంటికి పోయి ఓటర్ని దండం పెట్టి కాలు పట్టుకున్నా సరే ఖచ్చితంగా మనం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న బాధ్యత తీసుకోవాలి. కేటీఆర్ గారు చాలా సీరియస్ ఉంది. మన ఎలక్షన్స్ కానీ మనం ఎంత ఆరోగ్యం కూడా ఉండే అది మనం అనుకున్నాం గెలుస్తున్నాం అదేమో గెలుస్తామని ఎప్పుడు ధీమా పోతాం. మనం గెలుస్తలేమో మనం గెలవాలనే ఆలోచనతో మనం ఇంకా పోతేనే పట్టుదల పెరుగుతుంది. ఒక 5 ఫ్లోర్ లేక 5 ఫ్లోర్ దిగాలి ఒక 10 రోజులు. ఎందుకంటే తెలుస్తుందిగా తెలుస్తుందిగా తిరగకుండా మనకి ఎవరు తెలుస్తుంది? బయట మన కాపరేట్ బయట ఇస్తాం, నమ్మకం పెట్టి పోదు కాదు. ప్రతి ఓటర్ దగ్గర పోతే వాళ్ళ ఇంటికి పోయి అన్న కారు ఏ అంటే చేపట్టు కూడా సగం అయిపోతాడు, కారు ఓటు వేసేస్తాడు, వెయ్యగాడు కూడా మనకు మరుగుతాడు. ఆ విధంగా పోవాలి. టీఆర్ఎస్ చేసిన పథకాలు కానీ టీఆర్ఎస్ పార్టీ చేసిన ఏది ఉన్నా కూడా మనం ఈ రోజు కారు సార్లుగా పోయి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ఈ రోజు మనం అనుకోకుండా మీటింగ్ కూడా ఇది 5 గంటలకు చెత్త వస్తాయని మాట్లాడి మద్దతు వెంకటేశ్వర తోటి నర్సరెడ్డి గారితో మాట్లాడి ఇలా మీటింగ్ పెడదామని 5 గంటలకు చెప్తే ఇంతమంది వచ్చిరంటే చేతర్పూర్ డివిజన్లో కాన్ఫరెన్స్ డివిజన్ మీటింగ్ పెడితే 1000-1500 మంది వస్తుంది తెలుసున్నాను. ఆ మీటింగ్ అది ఇంపార్టెంట్ మీటింగ్. వార్డ్ నెంబర్ ఏరియా కమిటీ నెంబర్ కాంగ్రెస్ సంబంధించి జైన్ అయిన వాళ్ళంతా మెయిన్ మీటింగ్ ఇది. రేపు పొద్దున మేము అందరం ముగ్గురు మాట్లాడి ఈ కమిటీ చేస్తాం. ఆ కమిటీ ప్రకారంగా మేము ప్రతి కాలనీ నుంచి 2 ఉంటాం. ఆ 2 మీద 20 మంది ఉంటాం. 20 మంది కూడా రేపు ప్రచారం స్టార్ట్ చేయాలి. మనకు టైం కూడా లేదు, 10 రోజుల టైం ఉంది. ఆ నామినేషన్ అయిపోయి 9 తారీఖు లాస్ట్ అంటే మనకు 9 రోజులు అంటే తెల్లారితే మనకి 8 రోజులు అవుతుంది. 8 రోజుల ప్రచారం ఊపు అందుకోవాలి. అందరం గల్లీ తిరిగి ప్రతి దగ్గర మనం చేయాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మనం ఇమీడియట్ గా నాకు చెప్తే అధికారులకు పెట్టి ఇమీడియట్ గా మనం పని చేయించేది కూడా చేస్తాం. ఆ విధంగా చేసుకుంటాం. చంద్రు గారి మద్దతు వెంకటేశ్వర నరసింహరెడ్డి గారు కానీ సురేష్ రెడ్డి గారు కానీ ఇన్ఛార్జిగా మన శశిరెడ్డి గారు ఉన్నాడు. ఆయన పెద్ద మనుషులు, ఆయన కూడా మీరు ఏమైనా ఉన్నా కూడా ఆయన నంబర్ కూడా మీరు ఫోన్ మాట్లాడుతూ ఇస్తాం. ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏం లేకుండా తప్పకుండా చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఖచ్చితంగా మనం ఒక 9 రోజులు కష్టపడి భారీ మెజార్టీ 11 మంది కార్పొరేటర్లలో మన దగ్గర మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం జిందాబాద్ కాదు, మనం గెలిచినాక జిందాబాద్ అనుకున్నాం. కానీ మనం కష్టపడే బాధ్యత మనం తీసుకొని చేయాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మనకు ఎన్నికల ఇన్ఛార్జ్గా వచ్చిన మా ఉద్యమ నేత మరియు శశిధర్ గారిని 2 నిమిషాలు మాట్లాడారు. జై తెలంగాణ, జై చైతన్యపురి డివిజన్ స్థాయి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న హనుమాన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ నర్సిరెడ్డి గారు, అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ వెంకటరెడ్డి గారు, నాటి ఉద్యమ నాయకులు అన్నాడు తొందరలో ఏదో పోస్ట్ వస్తుందన్న కాసం సత్యనారాయణ గారు, అదేవిధంగా పెద్దలు దయానంద్ గారు, గోపాల్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు తమ్ముడు ఫైనాన్స్ మొత్తం సార్లు చూసేది, అదేవిధంగా త్రివేది గారు, సుదర్శన్ రెడ్డి గారు, చంద్రు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు కూడా మార్కెట్ డైరెక్టర్ అయ్యింది. అప్పటికిప్పటికి తేడా అదే. మహిళా సోదరులు అన్నలు తమ్ములు అందరూ కూడా పేరు పేరున ఉద్యమాలను తెలియజేస్తూ గత 3.5 సంవత్సరాల క్రితం ఈ చైతన్యపురి డివిజన్కి ఆ రోజు ఎన్నికల సంబంధించిన ఇన్ఛార్జ్ చేస్తున్నారు. ఆ రోజు మన పరిస్థితి అంతా వేరే ఉంటే అయినా సరే అందరం కష్టపడడం ఇంటర్నెట్ అనగానే గెలిపించుకున్నాం. మా దానికి వచ్చరికి ఆగమైపోయింది. నేను కూడా కోదాల్లో ఎమ్మెల్యే టికెట్ లాస్ట్ 119 టికెట్ కాన్స్టిట్యూషన్లో కొన్ని సామర్థ్యాల వల్ల రాలేదు. నేనేదో అడుగుదామని కేటీఆర్ గారి దగ్గర పోయినా మన 5 రోజులు ఏంటన్నా నా సంగతి అడుగుదాం. లోపల కూడా 2 మైళ్ళు ఇచ్చి ఎల్బీఆర్ ఇన్ఛార్జ్ తీసుకోవాలి. ఎల్బీఆర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం చూసుకోవాలి. మీకు నల్గొండలో సంబంధాలు లేదు. సరే ఏదైనా సరే ఈరోజు వచ్చిన అందరూ కూడా పేరు పేరు తర్వాత తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే పోయినసారి కూడా 13 సీట్లు వచ్చాయి కదా, మరి కేసీఆర్ ఏం సాధించారు? పోయినసారి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. ఆ రోజు మన అవసరం లేదు. కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కాబట్టి తప్పకుండా మన టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ అవసరం పడుతుంది, కీలకంగా అవుతుంది. కాబట్టి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా రావాలంటే ఇక్కడ ఉన్న ఎంపీలందరూ గెలిపించుకోవాల్సిన అవసరం. ఇలా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు, అట్లా కొత్తగా నేను చెప్పేది లేదు. ముఖ్యంగా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా గతంలో ఉండి హైదరాబాద్ పట్టణాన్ని మొత్తం ప్రపంచం మొత్తం తెలిసే విధంగా చేసిన నేను హైదరాబాద్ ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి చెందే దశలు కాబట్టి మనకు నిధులు కావాలంటే ఇక్కడ ఎంపీలను ఎంత ఎక్కువ మంది పంపిస్తారు ఉపయోగపడుతుంది. కాబట్టి మనందరం కూడా కష్టపడి సైనికులాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి తోడు మనకు అదనంగా ఈరోజు ఇక్కడ శాసనసభ్యులు సుధీరెడ్డి గారు కూడా టీఆర్ఎస్ పార్టీ చేయరు. వాళ్ళకి సంబంధించి కూడా ఇంతమంది చంద్రుడు చెప్తున్నాడు, అన్న మేము ఖచ్చితంగా అందరం కూడా పనిచేస్తాం. పోయినసారి ఎన్నికల్లో ఏదైనా చేసిన ఒక టీం లాగా వేసుకుని 10 మందితో టీం చేద్దాం అంటున్నాడు. మరి రేపు కూడా మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ఏర్పాటు చేసినాం. బూత్ కమిటీలు కావాలి. బూత్ కమిటీలు చాలా ఇంపార్టెంట్. ఈ డివిజన్లో 42 బూతులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క బూత్కు 10 మంది లెక్క కమిటీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మహిళలు కూడా తప్పకుండా ప్రారంభం చేయాలి. ఎందుకంటే పోయినసారి ఎన్నికలు చూసినాము, లాస్ట్ 3 రోజులు ఎక్కువ మహిళలనే వాళ్ళతోనే ఎక్కువ ఓటింగ్ వాళ్ళే పాల్గొన్నారు. కాబట్టి దయచేసి అన్ని క్యాస్ట్లకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలు బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకొని అందరు సమన్వయంతో ముందుకు పోయేట్లయితే తప్పకుండా ఈ డివిజన్లో మెజార్టీ వస్తుంది. మరి నేను కూడా అంతకుముందు ఇక్కడ పనిచేసినాను కాబట్టి నేను మెజార్టీ వస్తే మేము కూడా సంతోషపడతాం. మరి మల్లారెడ్డి గారు కూడా ఇవాళ మంత్రి అయినట్టు వాళ్ళు అల్లుడే ఇవాళ ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి రేపు నేను ఉంటే అవసరం నా సహకారంతో కూడా నేను కూడా అడిగి ఖచ్చితంగా మరి గోపాల్ గారు ఈ డివిజన్ సంబంధించి సమస్యలు నిధులు కావాల్సిన సరే కొట్లాడి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా రేపు నుంచి పనిచేసుకునే టైం చాలా తక్కువ ఉంది, 10 రోజులు ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఓటర్ కార్డు కూడా పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి కూడా తప్పు తట్టి ఒక స్టిక్కర్ ఇంటి ముందు అతికించేసి ఖచ్చితంగా మరి ఎన్నికల్లో అందరూ కూడా పనిచేసి ఎక్కువ మేరకు గెలిపాలని కోరుకుంటూ